హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెన్నెల ఛానల్. మనం చెప్పుకుంటున్నాము అధ్యాయం కథ 26వ భాగం. రాసిన వారు ఎండమూరి వీరేంద్రనాథ్ గారు. బిఫోర్ వీడియోలో ప్రేతం ధాత్రి బలహీనతలను అమాయకత్వాన్ని ఆధారంగా తీసుకొని దగ్గరవటానికి ప్రయత్నిస్తాడు. ధాత్రి కూడా ఇంకా ఆగలేనట్టు అతని చేతులు తన చేతుల్లోకి తీసుకుంది. నిజంగా నీలాంటి స్నేహితుడు ఉండటం నా అదృష్టం, ఐ లవ్ యూ అంది. ప్రీతముకు ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యంతో పాటు అమితమైన సంతోషం కూడా వేసింది. అప్పటి వరకు అమ్మాయిల కోసం అతనే ప్రయత్నించేవాడు. ఒక అమ్మాయి, అందులోనూ ధాత్రి లాంటి అమ్మాయి కోసం అతనే ప్రయత్నించేవాడు. తనంతట తాను ధాత్రి ఐ లవ్ యూ అనటంతో అతడికి పర్వతం ఎక్కినంత ఆనందం కలిగింది. అలాగే దగ్గరగా వచ్చి ఆమె భుజాల చుట్టూ చేయి వేసి మరింత దగ్గరగా వచ్చి ముద్దు పెట్టుకోబోయాడు. ఆమె మొహం తిప్పుకుంది. అదేమిటి ధాత్రి, నీకు ఇష్టం లేదా? ఐ లవ్ యూ ధాత్రి, ఐ లవ్ యూ అన్నాడు. ఇష్టం లేక కాదు, ఆమె అంతవరకు పరాయి మగవాడి స్పర్శ అరగదు. మొట్టమొదటిసారి అతడి పెదవుల దగ్గరికి వచ్చేసరికి భయపడింది. ఆ విషయం గుర్తించగలిగేంత అనుభవం ప్రీతముకు లేదు. అతడి జీవితంలో అప్పటి వరకు తారసపడిన వాళ్ళంతా చౌకబార స్త్రీలే. ఆమె మౌనంగా ఉండటంతో నొక్కి పట్టాడు. ధాత్రికి ఇబ్బందికరమైన ఫీలింగ్ ఏదో కలిగింది. అతని నుంచి బలవంతంగా దూరంగా జరుగుతూ వద్దు వద్దు ప్లీజ్ అంది. మొట్టమొదటిసారి కాబట్టి ఏదో తప్పు చేస్తున్నానన్న భావన ఆమె అక్కడి నుంచి విడివిడిగా దాదాపు పరిగెడుతున్నట్టు వెళ్ళిపోయింది. ప్రీతం అలాగే నిలబడి ఉన్నాడు. ఒకప్పుడైతే ఆమె మీద కోపగించుకోవటమో, వెళ్ళి బ్రతిమాలటమో, లేకపోతే బలవంతంగా ముద్దు పెట్టుకోవటమో చేస్తుండేవాడు. కానీ ఇప్పుడు అతడికి ఆమె కన్నా ముఖ్య అవసరం మరొకటి ఉంది, డ్రగ్. అది వాడు చాలాసేపు అయ్యి దాని ప్రభావం అతడి మీద బాగా చూపిస్తూ ఉంది. మరి కొంచెం సేపట్లో డ్రగ్ లేకపోతే అతడు పిచ్చెక్కేలా ఉన్నాడు. అంతలో అతడికి సునీత గుర్తొచ్చింది. వెంటనే సునీత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఎందుకు వచ్చావు అంది సునీత గాబరాగా. ఊరికినే, ఏం రాకూడదా ఆంటీ అన్నాడు అతను అమాయకంగా. ఆమె ఏమీ మాట్లాడలేదు. ప్రీతం వెళ్ళి చనువుగా సోఫాలో కూర్చుంటూ ఏమిటి ఆంటీ అంత గాబరా పడుతున్నారు? ఎవరైనా ఇప్పుడు వస్తారా అని అడిగాడు క్యాజువల్గా. అబ్బెబ్బే ఎవరో రారు అంది. నాకు చాలా ఆకలిగా ఉందా ఆంటీ? నీ చేతి ఉప్మా తిని చాలా రోజులైంది, చేసి పెడతావా అడిగాడు కాస్త దీనంగా. అలాగే, ఇప్పుడే వస్తాను అని ఆమె వంటగదిలోకి నడిచింది. 2 నిమిషాలాగి అతడు వంటింట్లోకి తొంగి చూశాడు. ఆమె కూర్చొని ఉల్లిపాయలు తరుగుతుంది. అతడు గబగబా బెడ్రూమ్లోకి నడిచాడు. బీరువా తాళం, దానికి వేలాడుతున్న లాకర్లో ఎక్కువ డబ్బు లేదు. ప్రక్కన మరో చిన్న బాక్స్ తెరిచాడు. అందులో గొలుసు, 2 గాజులున్నాయి. అవన్నీ జేబులో వేసుకొని నెమ్మదిగా బయటకు వచ్చాడు. ఇప్పుడు సునీత స్టవ్ దగ్గర నిలబడి రవ్వ మూకిట్లో పోస్తుంది. అతడు వెనకగా వెళ్ళి ఆమెను వెనక నుంచి పట్టుకున్నాడు. ఆమె చిన్న విదిలింపుతో బయట కూర్చో ప్రీతం, ఎవరైనా వస్తే బాగోదంది. అతడు ఆమెను వదిలిపెట్టకుండా మరింత గట్టిగా అతుక్కుంటూ ఎవరో రారు, వస్తే తలుపు చప్పుడవుతుంది కదా అన్నాడు. 2 నిమిషాల తర్వాత ప్రీతం వచ్చి బయట సోఫాలో కూర్చున్నాడు. మరో 5 నిమిషాల తర్వాత ఆమె అందించిన ఉప్మా తిని థ్యాంక్స్ చెప్పి బయటపడ్డాడు. ఈసారి అతడు కనీసం ఆమె దగ్గరకు కూడా వెళ్ళలేదు. ముందే చెప్పినట్టు అంతకన్నా పెద్ద అవసరం మరొకటి అతడి కోసం ఎదురు చూస్తుంది. ట్రైన్ ప్లాట్ఫామ్ దాటి కనుమరుగయ్యేంతవరకు అలాగే నిలబడి ఉంది నిఖిత. కళ్ళల్లో నిండుకున్న నీళ్లు ఒక్కొక్క చుక్క క్రిందికి రాలుతున్నాయి. రాము వెళ్ళిపోయాడు. తల్లిదండ్రుల్ని తిరిగి చూడగలనో లేదో అన్న అనుమానం అతనికి ఇస్మంతైనా రాకుండా కుటుంబ సభ్యులందరూ జాగ్రత్తగా వ్యవహరించి సంతోషంగా అతన్ని సాగనంపారు. కొన్ని క్షణాల పాటు నిఖితకి భయం వేసింది.
తను ఒంటరిగా మిగిలిపోయానన్న ఫీలింగ్ కలిగింది. కొండంత బరువుని నెత్తిన పెట్టుకొని కూడా చిరునవ్వుతో కదలాల్సిన పరిస్థితి అది. కానీ క్షణాల్లోనే ఆమె మామూలు మనిషి అయిపోయింది. ఆలోచన నుంచి తేరుకొని బయట గేటు వైపు నడుస్తుంది. అలవాటు ప్రకారం ఆమె చూపులు షాపులో వేలాడపడ్డ పుస్తకాల మీద నిలిచిపోయాయి. అప్పుడే వచ్చిన పేపర్లని ఏజెంట్ క్లిప్స్ విప్పి తగిలిస్తున్నాడు. తన కళ్ళని తానే నమ్మలేనట్టు దగ్గరగా వెళ్ళి చూసింది నిఖిత. ఆమెను అంత విస్మయపరిచింది మొదటి పేజీలో ఫోటో. ఆంధ్రదీపం దినపత్రికలో విలేకరిగా పనిచేస్తుంది సాధన. సాధన నిఖితకి చిన్నప్పటి క్లాస్మేట్. అలికిడికి తలెత్తిన సాధన ఎదురుగా నిల్చొని ఉన్న నిఖితను చూసి మొహం విప్పారుగా, నువ్వా, ఎంతకాలానికి, బాగున్నావా, కూర్చో అంటూ సాదరంగా ప్రశ్నలు అడిగింది. నిఖిత కూర్చుంటూ నేను ఒక చిన్న పని మీద వచ్చాను అంది. పత్రికల వాళ్లతో మీకు పనేంటబ్బా నవ్వుతూ అడిగింది సాధన. నిఖిత చదువు మధ్యలో ఆఫ్ చేస్తే సాధన జర్నలిజంలో డిగ్రీ తీసుకొని ఆ పత్రికల్లో చేరింది. గిరిజన హాస్టల్లో అవకతవకలు, బాలికలపై అత్యాచారాలు అన్ని రుజువులతో బయటపెట్టి అప్పటికే మంచి పేరు తెచ్చుకుంది సాధన. ఏమిటి విషయం చెప్పు అడిగింది సాధన. నిఖిత ఒక్క క్షణం తటపటాయించి, నేను చెప్పేదంతా సత్యం కావచ్చు, లేదా అసత్యం కావచ్చు, కానీ ఇప్పుడు చెబుతున్నది మాత్రం ఈర్ష్య అసూయలతో కాదు అంది. అసలు విషయం ఏంటో చెప్పు నిఖిత అంది సాధన. ఈరోజు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి, చూసావు కదా అంది. చూశాను అంది సాధన. అందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది సుకుమార్ అని నా స్నేహితురాలు తమ్ముడు అంది. అయితే అతడు బీఎస్సీలో కూడా సీట్ రాక బిఏ చదువుతున్నాడు. అటువంటి వాడికి ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? దాంతేముంది, ఈసారి బాగా చదివి ఉండొచ్చు అంది సాధన. అలా కొట్టిపడేకి సాధన, కొంచెం ఆలోచించు. అంతకుముందు అతను 2 సార్లు ఎంసెట్కి వెళ్ళినా ర్యాంకు రాలేదు, అలాంటిది ఫస్ట్ ర్యాంకు. సరే, ఈ విషయం పక్కన ఉంచు. ఆ అబ్బాయి అక్క మహతి నాతో మాట్లాడుతూ మా నాన్నగారు ఫ్రెండ్స్ అందరూ అక్కడున్నారు అంది. కానీ దాని అర్థం నాకు అప్పుడు బోధపడలేదు, ఇప్పుడు తెలుస్తుంది. ఒక జర్నలిస్ట్గా నువ్వు దీని వెనక రహస్యాలు శోధించకూడదు అంది నిఖిత. సాధన నిశ్శబ్దంగా ఉండిపోయింది. నిఖిత చెప్పిన దాంట్లో పాయింట్ కనపడుతుంది, కానీ దీన్ని ఎలా తవ్వి తీయటం? ఒక పత్రికా విలేకరికి అది సాధ్యమవుతుందా అనుకుంది. ఆమె మౌనాన్ని మరోలా అర్థం చేసుకున్న నిఖిత అన్నది, ఇదంతా నాకు సంబంధం లేని విషయం సాధన. నేను ఒప్పుకుంటాను, నిజానికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నా స్నేహితురాలు తమ్ముడికి. పాపం అమాయకు పిల్ల మహతి నన్ను నమ్మి ఈ విషయం చెప్తే నేను ఇలాగ వీటిని పత్రికలకి ఎక్కించకూడదు. కానీ 1 గంట క్రితం జరిగిన సంఘటన ఒకటి చెబుతాను విను. నేను మా అన్నయ్యని ట్రైన్ ఎక్కించి స్టేషన్ నుంచి బయటకు వస్తున్నాను. అప్పుడే ఒక 16 ఏళ్ల కుర్రవాడు నా ముందు నుంచి వేగంగా పరిగెడుతూ వెళ్ళిపోయాడు. వెనక నుంచి అతడు తండ్రి పట్టుకోండి పట్టుకోండి అంటూ అరుస్తూ వచ్చాడు. ఆ అబ్బాయి ఆగలేదు. మాకెవరికి ఏమీ అర్థం కాలేదు. బాబు వద్దు, ఆగు అంటూ ఆయన ఏడుస్తున్నాడు. అందరూ చూస్తుండగానే ఆ పిల్లవాడు స్పీడ్గా వస్తున్న బస్సుకి అడ్డంగా పరిగెత్తి బస్సు క్రింద పడి మరణించాడు. ఒక రకంగా అది ఆత్మహత్యయే. ఈ విషయం మా అందరికీ తెలుసు. మేమిద్దరం అక్కడికి హడావుడిగా వెళ్ళాం. తండ్రి ఏడుస్తూ చెబుతున్నాడు. ఎంతో కష్టపడి చదివాడు బాబు, చాలా బాగా వ్రాసాడు. ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా 10వ ర్యాంకు లోపల వస్తుందని అందరం నమ్మాం. కానీ ఆ వెధవ ఎంసెట్లో 2000 పైన ర్యాంకు వచ్చింది. భరించలేకపోయాడు, అందుకే అంటూ ఏడవసాగాడు. నిఖిత చెప్పటం ఆపింది. సాధన ఆమె వైపు బ్లాంక్గా చూసింది. ఇద్దరు మనసుల్లో ఒకటే ఆలోచన,
ఈ దేశం ఎటుపోతుందా అని. చెప్పు సాధన, నేను ఇలాగ నిన్ను కోరటంలో తప్పేదైనా ఉందా అడిగింది నిఖిత. లేదు, ఈ విషయం నువ్వు పూర్తిగా మర్చిపో. నేను లోతుగా తవ్వి రహస్యం బయట పెట్టే వరకు విశ్రమించను అంది సాధన పట్టుదలగా. వారం రోజుల వరకు ప్రీతం భయంగానే గడిపాడు. సునీత ఇంటికి తను వెళ్ళినట్టు, నగలు పోయినట్టు తండ్రికి చెబుతుందేమో అనుకున్నాడు. చెబితే తండ్రి ఆ విషయమై నిలదీస్తే ఏం చెప్పాలో కూడా రకరకాలుగా ఊహించుకున్నాడు. నేను దొంగతనం చేశానా, అలా అని సునీత ఆంటీ చెప్పిందా, పద అడుగుదాం, వెంట మమ్మీని కూడా తీసుకెళ్దాం అని ధైర్యంగా అనాలి. దాంతో తండ్రి ఏం మాట్లాడలేడు. సునీత నగలపోయిన విషయం తండ్రికి చెబుతుందేమో అన్న అనుమానం ఉంది, కానీ పోలీస్ రిపోర్టు మాత్రం ఇవ్వదని అతనికి ఎందుకో గట్టిగా నమ్మకం ఉంది. వారం రోజులు గడిచాయి. తండ్రి తనని ఆ విషయం అడక్కపోయేసరికి ప్రీతమ్కి భయం చాలా వరకు తగ్గిపోయింది. సునీత ఆ విషయం తండ్రికి చెప్పినా తండ్రి మమ్మీకి భయపడి తనతో ఆ విషయం ప్రస్తావించలేడు అనుకున్నాడు. కానీ నిజానికి జరిగింది అది కాదు. ప్రీతం వచ్చి వెళ్ళిపోయాక సునీత చాలాసేపటి వరకు వంటింట్లోనే పనిచేసుకుంటూ ఉండిపోయింది. ఇన్నాళ్ల తర్వాత అతడు తనను వెతుక్కుంటూ వచ్చి కేవలం టిఫిన్ తిని వెళ్ళిపోవటం ఆమెకి అంతు పట్టలేదు. ఇంకోసారి ఇలా రావద్దని గట్టిగా ఆమె చెప్పకపోవటానికి కారణం కూడా అదే. ఆ మధ్యాహ్నం ఆమె భోజనం చేసిన తర్వాత బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం మీద వాలుతూ ఉండగా ఎదురు బీరువా సగం తెరిచి కనిపించింది. అనుమానం వచ్చి తీసి చూస్తే లోపల లాకర్లో పెట్టే డబ్బుతో పాటు నగలు కూడా పోవటంతో ఆమెకు కంగారు పుట్టింది. వెంటనే కృష్ణమూర్తికి ఫోన్ చేసింది. మధ్యాహ్నం ప్రీతం వచ్చాడు అంది, ఇంకెలా మొదలు పెట్టాలో అర్థం కాక. అట్నుంచి కృష్ణమూర్తి కంగారుగా, ఎందుకు వచ్చాడు, నేను అక్కడికి తరచుగా వస్తున్నట్టు వాడికేమైనా అనుమానం వచ్చిందా అని అడిగాడు. కృష్ణమూర్తి ప్రీతం రాక గురించి ఎక్కువ ఆసక్తి చూపకుండా తన సంగతి బయటకు తెలుస్తుందేమో అన్న విషయం పట్ల ఎక్కువ భయపడటం సునీతకి చిరాకేసింది. లేదు అంది నిర్లిప్తంగా. అమ్మయ్య, ఎటువంటి పరిస్థితుల్లోనూ మన విషయం బయటికి రానీకు, నా భార్య రాక్షసి, ఇల్లు నరకం చేస్తుంది అన్నాడు తేలిగ్గా. సునీత అదాట్న ఫోన్ పెట్టేసింది. కృష్ణమూర్తి తన భార్య గురించి ఆలోచిస్తున్నాడు తప్ప అవతల వాళ్ళ సంసారం కూడా అంతే రిస్క్లో ఉంది అన్న విషయం పోవటం ఆమెకు కోపం వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడూ ఆమె తన నగలపోయిన విషయం ఎవ్వరికీ చెప్పలేదు. ఇక ప్రీతం మాత్రం మొట్టమొదటి దొంగతనం తాలూకా షాక్ నుంచి క్రమక్రమంగా తేరుకున్నాడు. సునీత ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదన్న నమ్మకం కలిగిన తర్వాత డబ్బుని సంపాదించడం కోసం ఆ నగలని చౌక ధరకి అమ్మేసి ఫ్రెండ్స్తో సహా పార్టీకి వెళ్ళి ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తూ డబ్బు సంపాదించే మార్గం ఒకటి తెలిసింది అని పూర్తి డ్రింకులో ఉండగా చెప్పాడు. అప్పటికి అతడు ధాత్రిని మర్చిపోలేదు. ఎంతైనా ఆమె పెద్ద ఆస్తికి వారసురాలు, భవిష్యత్తులో బంగారు గుడ్లు పెట్టే బాతేనన్న విషయం అతడికి బాగా తెలుసు. పోలీస్ రైడింగ్లు ఎక్కువ అవటంతో కిళ్ళీలు అంత సులభంగా దొరకట్లేదు. ఎక్కువ డబ్బు ఇచ్చి కొనవలసి వస్తుంది. ఇద్దరి కోసం ఖర్చు పెట్టడంతో 10 రోజులకెల్లా డబ్బు మొత్తం అయిపోయింది. మరుసటి రోజు సాయంత్రం అతడు అదే కాలనీలో ఉన్న మహతి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. సుకుమార్ అప్పుడు ఎంసెట్లో సీటు వచ్చిన సంతోషంతో ఉన్నాడు. ఆ కుటుంబంతో కొంచెం సేపు మాట్లాడి వెనక్కి వచ్చేశాడు ప్రీతం. రేడియో ప్రక్కనున్న ఖరీదైన రిస్ట్ వాచ్ ఇప్పుడు అతని జేబులో ఉంది. సుకుమార్కి ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన సందర్భంగా ఇంటిల్లపాది ఆనందంతో కోలాహలం జరుపుకుంటుంటే, మరోవైపు నిఖిత స్నేహితురాలు సాధన తన ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. సుకుమార్ ఫోటో ప్రతి పేపర్లోనూ
ప్రకటించబడింది. అతడు ఏ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నాడో వాటి ఫోటోలు, అడ్వర్టైజ్మెంట్లు, తర్వాత బ్యాచ్ కోసం ఆహ్వానాలు, వీటితో పేపర్లన్నీ నిండిపోయాయి. ఒక సంస్థ ఇచ్చిన ప్రకటనలో తమ దగ్గర చదివిన వాళ్ళల్లో 500 మందికి ఎంసెట్లో సీట్లు వచ్చాయని చూసి సాధన ఆశ్చర్యపోయింది. వరుసగా ప్రతి ఫోటో ర్యాంకు చూడటం ప్రారంభించింది. 5వ వరుసలో ఉన్న ఫోటోలకి మొదటి వరుసలో ఉన్న ఫోటోలకి పోలిక కనపడటంతో వాటి క్రింద ఉన్న పేర్లు, ర్యాంకులు చూసింది. మొదటి వరుస మళ్ళీ 5వ వరుసలో రిపీట్ చేశారు. అంతేకాకుండా ఒక కాలేజీ ప్రకటించిన ర్యాంకులు విద్యార్థులే మరొక కాలేజీ ప్రకటనలో కనిపించడంతో ఆమెకు మతిపోయినట్లు అనిపించింది. 50 మెడిసిన్ సీట్లు వచ్చినట్లు ప్రకటించిన సంస్థ 3000 ర్యాంకు వచ్చిన విద్యార్థి ఫోటో ప్రచురించింది. మిగిలిన ర్యాంకులన్నీ గమనిస్తే అన్నీ వెయిటెడ్గా ఉన్నవే. అంటే కేవలం MBS కాకుండా అగ్రికల్చరల్, వెటనరీ, ఆయుర్వేదం వంటి కోర్సులు సీట్లను కూడా ఈ కేటగిరీలో కలిపి ప్రకటనలు ఇచ్చారని అర్థమయ్యింది. సాధనకి భరించలేనంత నిస్సత్తువ ఆవరించింది. పిల్లల్ని ఏదో ఒక రకంగా ఇంజనీర్నో, డాక్టర్నో చేయాలనుకునే తల్లిదండ్రులు అభిలాషను కోచింగ్ సెంటర్లు ఈ విధంగా క్యాష్ చేసుకుంటున్నాయన్నమాట. మనిషి ఇంత సులభంగా మోసపోతాడని ఎవరన్నా చెబితే ఆమె నమ్మేది కాదు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంది. ఇక సుకుమార్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ వరకు ఏమీ మార్కులు రాని కుర్రవాడు కేవలం 3-4 నెలల్లో కోచింగ్ తీసుకొని ఫస్ట్ ర్యాంకు పొందటం ఎలా సాధ్యమో ఆమెకు అర్థం కాలేదు. విషయం మరింత లోతుగా పరిశోధించాలని ఆ క్షణమే నిర్ణయించుకుంది సాధన. ఇదంతా తెలుసుకున్న సాధనకి మొట్టమొదటి అనుమానం సుకుమార్ కోచింగ్ తీసుకున్న ఇన్స్టిట్యూట్ మీదకి వెళ్ళింది. ఆమె స్వయంగా వెళ్ళి ఎంక్వైరీ చేసింది. అక్కడ ఎలాంటి అవకతవకలు జరగలేదని తెలుసుకోవటానికి ఆమెకి ఒక్కరోజు కూడా పట్టలేదు. ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా ఇంటర్ నుంచి పరీక్షకి వెళ్ళిన విద్యార్థుల్లో పాస్ అయిన వాళ్ళు చాలా తక్కువ. బాగా చదువుతున్నారన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న విద్యార్థులకి ర్యాంకులు వచ్చాయి. కానీ అవి కాదు. సుకుమార్కి ఫస్ట్ ర్యాంక్ రావటం ఆ కోచింగ్ సెంటర్ వాళ్ళకే ఆశ్చర్యం కలిగించిందన్న విషయం ఆమె తెలుసుకుంది. క్లాసుల్లో అతడు ఏం పరీక్షల్లోనూ 45 మార్కుల కన్నా ఎక్కువ సంపాదించలేదు అన్న విషయం కూడా నిర్ధారణ అయ్యింది. తర్వాత ఆమె అనుమానం సుకుమారి తండ్రి విశ్వేశ్వర్ మీదకి వెళ్ళింది. విశ్వేశ్వర్కి రాజకీయాల్లో చాలా పలుకుబడి ఉంది. పైరవీల ద్వారా బాగా డబ్బు సంపాదించాడు. పరీక్ష జరిగిన రోజే విశ్వేశ్వర్ ఆ ఊళ్ళోనే ఉన్నాడన్న విషయం ఆమెకు సులభంగానే తెలిసింది. అక్కడి నుంచి ఆమె పరిశోధన చాలా వేగంగా జరిగింది. ధ్యేయం తర్వాత భాగం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.